ఇ ఇప్పుడు మీరు గమనించారంటే చాలా మందికి ఉండే ప్రాబ్లమ్ ఏందంటే, రాత్రి నిద్ర పట్టడం లేదు అనేది హాస్ బికమ్ ఎ మేజర్ ప్రాబ్లమ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. And they will be complaining that I'm not getting proper sleep. Even if I tried many times, even I am not getting proper sleep and all. నేను మీకు చిన్న ఒక రీజన్ చెప్తా. ఇప్పుడు ప్రాపర్ స్లీపు నాకు రావడం లేదు అంటే ఏం చెప్పారు? మీకెవరైనా చెప్పారా? మీకు నిద్ర రావడం లేదని? లేదు. మనమే చెప్పుకుంటున్నాం. నిద్ర రావడం లేదు, నిద్ర రావడం లేదు, నిద్ర రావడం లేదు. ఇంకా చాలా విషయాలు మీరు గమనించండి. నాకు గుర్తుండడం లేదు, గుర్తుండడం లేదు, గుర్తుండడం లేదు. ఇంకొకటి నేను మర్చిపోతున్నా, నేను మర్చిపోతున్నా, నేను మర్చిపోతున్నా. ఇంకా నేను అలసిపోతున్నాను. టయర్డ్ అయిపోతున్నా. నాకు ఆకలేస్తుంది. ఇయన్నీ గూడా నేను చెప్పలా. సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇయన్నీ ఏమీ తెలీదు. మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయితే రిపీటెడ్‌గా ఇస్తారో అది అలా తయారవుతుంది. ఇప్పుడు మీరేం చేశారు? నిద్ర రావడం లేదు, రావడం లేదు, రావడం లేదు. ఏదో ఒక్కసారి నిద్ర రాకుండా పోయుండొచ్చు. ఆ స్టేట్మెంట్ మనం ఏం చేస్తామంటే రిపీటెడ్‌గా చెప్తా వాళ్ళకి వీళ్ళకి ఎవరైనా అడిగారనుకోండి, "ఏంది నీ ఫేస్ డల్‌గా ఉంది? సరిగ్గా నిద్రపోలేదు." అవునా? నా పరిస్థితి కూడా అదే. నాకు నిద్ర పట్టడం లేదు. సో, బేసికల్‌గా ఏం జరగద్దంటే, మనకెవరు చెప్పరు. మనం చెప్తున్నామంతే దానికి. నువ్వు ఏం చెప్తావో అది తీసేసుకుంటుంది. మీరు చూడండి మధ్యాహ్నం యాక్చువల్‌గా మీకు ఆకలి అవ్వకముందే నాకు ఆకలి అంటారు. మీరు గమనించండి ఆకలి అన్న తర్వాత ఆకలి స్టార్ట్ అవుద్ది. వర్క్ చేసి చేయకముందే ఏందో అలసటగా ఉంది. ఆ తర్వాత అలసట స్టార్ట్ అవుద్ది. సబ్‌కాన్షియస్ మైండ్‌కి మీరు ఏమి చెప్తారో అది మనం తయారవుతాం. అది అది తీసుకొని మనల్ని ఆ విధంగా తయారు చేస్తది. అంతేగాని నిజంగా చెప్పాలంటే సబ్‌కాన్షియస్ మైండ్‌కి అలసట లేదు, ఆకలి లేదు, ఇంకొకటి లేనే లేదు. మనము చెప్పే మనము అలా తయారు చేస్తున్నాము. మనం అలా తయారవుతున్నాం. మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. నేను చెప్పేది కాదు కదా! మీరు మార్చి చూడండి. నాకు నిద్రొస్తుంది. నేను నిద్రపోతున్నా. హ్యాపీగా నాకు అన్ని విధాలుగా రాత్రి నేను పండుకున్న వెంటనే ఒక 5 నిమిషాల్లో డీప్ స్లీప్‌లోకెళ్ళిపోతున్నా. చెప్పడం మొదలుపెట్టండి ఇంటర్నల్‌గా. మిగతా విషయాలు కూడా నేను చెప్పినయన్ని చెప్పడం మొదలుపెట్టండి. అద్భుతమైన ఒక లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌లోకి మీరొస్తారు. అది నేనేమంటానంటే, ఏది కూడా మనము చెప్పేదాన్ని బట్టే మన ప్రోగ్రామ్ ఉంటుంది. మిగతాది కూడా ఏమీ లేదు. అందువలన ట్రై టు చేంజ్ ద ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్.